గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సినీ నటి ప్రత్యూష కేసులో సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదిరింది. హైకోర్టు కాదని సుప్రీంకోర్టుకి వెళ్ళిన సిద్ధార్థ రెడ్డికి ఇట్టకేలకు 4 వారాల లోపు పోలీసుల ముందు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశాలు ఇచ్చారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, సిద్ధార్థ రెడ్డికి ప్రత్యూషకి ఏ విధంగా పరిచయమైంది, వాళ్ళిద్దరూ ఎందుకు పురుగుల మందు తాగారు, ఏం జరిగింది విషయాన్ని ప్రత్యూష కేసులో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న డాక్టర్ నారాయణ రెడ్డి గారు, ఉస్మాన్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, ఆయన అడుగుదాం. అసలు ఆయన మొత్తం ఎపిసోడ్ అంతా తీసుకుంటే ఆయనకు చాలా క్లారిటీ కనిపిస్తుంటుంది. సార్ నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ నారాయణ రెడ్డి గారు, ప్రత్యూష కేసులో మీ పేరు ఒక్కసారి ఫామ్లోకి వచ్చిందండి. అప్పటికీ ఉంది, కానీ ఆ కేసులో డాక్టర్ మునుస్వామి గారు లేనిపోయిన కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం, దాన్ని మీరు కాదని చెప్పడం, దాంతో క్లారిటీగా వచ్చింది. మీరు చెప్పిందే సిబిఐ కానీ సిఐడి కానీ సిబిఐ నమ్మడం జరిగింది. ప్రత్యూషకి సిద్ధార్థ రెడ్డి గారికి ఎలా పరిచయం అయ్యారు, వీరిద్దరు ఎందుకు ఆ రోజు పురుగుల మందు తాగారు? చాలా మంది క్లారిటీ ఏమైనా అనుకుంటారంటే, కాదు సిద్ధార్థ రెడ్డి బలవంతంగా తాగించాడు ఒక వర్గం అంటారు, కాదు ఇద్దరు కలిపి తల్లిదండ్రులు బెదిరించాలని యాక్సిడెంట్లుగా తాగాలనుకుని ఒకరు అంటారు, అసలు ఇద్దరు తాగితే ఆయన ఎందుకు బతికాడు ఈమె ఎందుకు చనిపోలేదని ఒకరు అంటారు. ఇదంతా ఒకసారి మనం వెనక్కి వెళ్లే ముందు, సిద్ధార్థ రెడ్డికి ఎందుకు సుప్రీంకోర్టు వెళ్లాల్సి వచ్చింది, పోలీసుల ముందు ఎందుకు 4 వారాల లోపు లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంతకు మునుపు సిద్ధార్థ రెడ్డి మీద ఆత్మహత్యకు ప్రయత్నించినాడు అనే కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. అది నాకున్న ఇన్ఫర్మేషన్. అయితే డాక్యుమెంట్స్ నేను చదవలేదు, ఎవరో వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్తే. ఇంకోటి, ఆత్మహత్యకు అమ్మాయిని ప్రోత్సహించాడు అనేది కరెక్ట్ కాదనింది 306 అప్పుడు 306. ఇంకోటి, ఆత్మహత్యకు ప్రయత్నించటము 309 ప్రకారం శిక్షార్హమైన నేరం, 1 సంవత్సరం సింపుల్ ఇంప్రిజన్మెంట్. అది కన్ఫర్మ్ చేస్తూ దాని మీద అసలు 309 అంటే ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తికి శిక్ష వేయచ్చా లేదా అనే దాని మీద అప్పటికే దాని లీగల్ వ్యాలిడిటీ మీద సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ని చేసింది. ఆ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏమి ఇచ్చిందో మనకి ఇంతవరకు ఏం తెలియదు, ఎందుకంటే అవి ఏవో ఇస్తూ ఉంటారు, ఎక్కడో రిపోర్ట్ చేస్తారు, మనం చదవం. అప్పుడు ఇస్తూ ఆ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కానీ ఆత్మహత్యకు ప్రయత్నించటం నేరమైతే నువ్వు పోలీసుల ముందు లొంగిపోవాలి అనే షరతు విధించినట్టు అప్పట్లో చదివాను పేపర్లో. అంటే యాక్చువల్ జడ్జిమెంట్ ఆఫ్ ద సుప్రీంకోర్టు లేదు, హైకోర్టుది ఉంది, సెషన్ జడ్జిది ఉంది, మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి. తర్వాత అది సో దీంట్లో వాళ్ళు ప్రోత్సహించాడు, ఆ అమ్మాయిని కంపెల్ చేశాడు అనే దానికి ఎందుకు నిరాధారమైనదిగా భావించుంటారంటే, వాళ్ళు కొనుక్కునింది ఒక పురుగుల మందు నువాక్రాన్ అనే పేరుతో 300 ml. 300 ml అంటే మన గ్లాసు మామూలుగా 200 నుంచి 250 ml కెపాసిటీ ఉంటుంది. ఒక గ్లాస్ కంటే కొద్ది ఎక్కువ ఆ పాయిజన్ ఆ బాటిల్లో ఉంటుంది. అది కూడా కొంచెం తీసుకొని, ఏది 1.5 లీటర్ కోకోకోలా డ్రింక్లో కలుపుకొని, అది మొత్తం కలుపుకోలేదు, మిగతాదంతా సగం బాటిల్కు అట్లే పాయిజన్తో పాటు దానికి బాగా మూత పెట్టి జాగ్రత్తగా అక్కడ మున్సిపల్ కుప్పదొడిలో వేసేశారు. అంటే కొనుక్కుంది ఎక్కడంటే బషీర్బాగ్లోనా? కాదు, ఇది హైదర్గూడలో. అదే బషీర్బాగ్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ మీద ఎరువులు షాపులు ఉంటాయి, అక్కడ కొనుక్కున్నారనేసి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు బెదిరించడానిక లేదు నిజంగానే? అదే చెప్తాను దీంట్లో మొత్తం. అంటే ఇక్కడ కొనుక్కున్న తర్వాత 2 క్యాడ్బరీ చాక్లెట్స్ కొనుక్కున్నారు తినడానికి, వాళ్ళిద్దరికి చెరొకటి. తర్వాత 1.5 లీటర్స్ కోకోకోలా బాటిల్స్ 2 కొన్నారు. దాంట్లో ఒకటి ఓపెన్ చేశారు. ఈ బాటిల్స్ ఓపెన్ చేయడానికి ఫిస్కర్ నైఫ్ అని బాటిల్ ఓపెనర్ ఓపెన్ తర్వాత ఈ బాటిల్స్ రెండింటిని ఓపెన్ చేసి వాళ్ళు కేవలం కొద్ది మందు మాత్రమే దాంట్లో కలిపారు.
పూర్తిగా గలపలేదు. చావాలనుకుంటే పూర్తిగా గలిపేవాళ్ళు. రెండవది వాళ్ళు చావాలనుకుంటే అది కొద్ది కిరోసిన్ స్మెల్ వస్తుంది. ఆర్గనోపాస్పేట్ కాంపౌండ్స్ ఆరోమాక్స్ అని పెట్రోలియం డెరివేటివ్, అది కిరోసిన్ లాగా చూడడానికి ఉంటుంది, దాని స్మెల్లే ఉంటుంది. అదేం పెద్ద కష్టం కాదు భరించటం. రాగా అట్లే తాగేసిందరు. అది కూడా ఒకటి కాకుండా 2 బాటిల్స్ కొనుక్కుందరు. వాళ్ళ దగ్గరేమో అబ్బాయి దగ్గర పైసలు ఉన్నాయి. నేను ఎందుకు అది వాళ్ళు ఆత్మహత్య చేసుకునేదానికి ప్రయత్నించలేదని చెప్తున్నానంటే ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్తో. తర్వాత కొద్ది మాత్రమే కలుపుకొని 1.5 లీటర్ కోకో కోలాలో ఇక్కడ వాళ్ళు 150 ml 150 ml అంటే టీ కప్ అంత మాత్రమే ఎందుకు కలుపుకుంటారు? మొత్తం అంతా కలుపుకొని ఉండేవాళ్ళు కదా. ఇది లేదు. దాంట్లో కలిపింది ఎందుకు డైల్యూట్ చేయటం? చచ్చేదానికి కాదు, చచ్చేదానికే తీసుకొని ఉంటే నెక్లెస్ రోడ్డు మీద నుంచి తొందరగా నడుపుకుంటూ కారును ఎందుకు దీని కేర్ హాస్పిటల్కి బంజారా హిల్స్కి వస్తారు. వస్తూ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఆ హాస్పిటల్కి రమ్మని చెప్తారు. ఇవన్నీ కానీ మనం కానీ అనలైజ్ చేస్తే వాళ్ళు చావడానికి తాగలేదు. అబ్బాయి తల్లి ఎవరైతే వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోవటం లేదో ఆమెను కంపెల్ చేసి ఆమె దగ్గర పెళ్ళికి ఒప్పించడానికి తాగినాడు అనేది నా ఒపీనియన్. అయితే నేను ఎక్కడ కానీ మా ఒపీనియన్ ఇదాన్ని ఎవరు అడగరు మమ్మల్ని. దేన్ని చచ్చిపోయినారని అడుగుతారు కోర్టులో కానీ ఎక్కడ కానీ. అడిగితే కానీ ఇది అంటే ఇది వచ్చేసి అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ కిందకి కూడా రాదు. థ్రెటన్ టు కమిట్ సూసైడ్, బెదిరించటం, అటువంటి కేసుగా ఇది తెలుస్తుంది. సరే, దాని కథ అక్కడ పెడితే ఈ అమ్మాయి కడుపులో ఎక్కువ తిప్పుతా ఉన్నింది అబ్బాయి కంటే. అప్పుడు అది తాగిన వెంటనే ఇది తిప్పుతూ ఉంటే అమ్మాయి గొడవ చేసింది. ఆ గొడవ చేసినప్పుడు వెంటనే కేర్ హాస్పిటల్కు తొందరగా కార్లో డ్రైవ్ చేసుకొని వచ్చినాడు. కారు నుంచి దిగుతూ ఉన్నప్పుడు అమ్మాయి వామిట్ చేసుకుంటే అక్కడున్న హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, అంటే మన దగ్గర ఆర్ఎంఓస్ అంటాం, ఉస్మానియా హాస్పిటల్లో కానీ గాంధీలో కానీ, ఆయన చూసి వీల్ చైర్ పంపించి వాళ్ళు అమ్మాయిని తీసుకొని వచ్చి అమ్మాయితో పాటు అబ్బాయి కూడా ఎంక్వైరీ కౌంటర్కి వచ్చి మేము ఇద్దరము కూల్ డ్రింక్లో కలుపుకున్న పెస్టిసైడ్ పాయిజన్ తాగినాము అని వచ్చినారు. ఇది వాళ్ళు కేర్ హాస్పిటల్కి చేయడం 7:45కు సాయంకాలం. కానీ వాళ్ళు 8 గంటల వరకు అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించినారు. మీరు పాయిజనింగ్ కేసు అంటున్నారు, మీరు గాంధీకి కానీ ఉస్మానియాకి కానీ పోండి, మా దగ్గర కాదు ఈ టైప్ కేసులు మేము తీసుకోమనేసి. మళ్ళీ ఆఖరికి కన్విన్స్ అయ్యి 8 గంటలకు అడ్మిట్ చేసుకున్నారు. అబ్బాయిని ఒక చోట, అమ్మాయిని ఇంకో చోట, అబ్బాయిని జెంట్స్ సైడు, అమ్మాయిని లేడీస్ సైడు ఇంటెన్సివ్ కేర్లో అడ్మిట్ చేసినారు. చేసిన వెంటనే అబ్బాయి ఇచ్చిన ఫోన్ నెంబర్ ప్రకారము వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పినారు. అమ్మాయి ఇచ్చిన ఫోన్ నెంబర్ ప్రకారము వాళ్ళ మదర్కు ఫోన్ చేసినారు. వాళ్ళ మదర్ తార్నాకాలో ఉంటుంది. అక్కడి నుంచి ఆమె ఇమీడియట్గా ఈ వాళ్ళ కొడుకుని తీసుకొని ఆటోలో వచ్చింది ఇక్కడికి. వచ్చేప్పటి కేర్ హాస్పిటల్కు 9:30 అట్లయింది. ఈ మధ్యలో 8 నుంచి 8:30 మధ్యలో రిపీటెడ్ ఫోన్ కాల్స్ 3 పోలీస్ స్టేషన్లకు వెళ్ళినాయి. మొదట వీళ్ళు పంజగుట్ట పోలీస్ స్టేషన్కి చేస్తే అబ్బాయి అడ్రస్ బంజారా హిల్స్, అమ్మాయి అడ్రస్ ఉస్మానియా యూనివర్సిటీ అన్నారు. మళ్ళీ బంజారా హిల్స్ వాళ్ళేమో అప్పుడు తీసుకున్న వాళ్ళు మీ హాస్పిటల్ రోడ్డు కట్టుపక్కుంది, ఆ ఏరియా పంజగుట్టకు వస్తుంది అని పెట్టేసినారు ఫోను. మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఇది ఉప్పల్ ఏరియా కిందకి వస్తుందా లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ కిందకి వస్తుందా తార్నాక్ అంటున్నారు కాబట్టి అక్కడ రోడ్డుకి ఇటుపక్క అటుపక్క అనేది ఉంటుంది, కనుక్కోండి అన్నారు. అయినా సరే వాళ్ళు 10 గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్ళారు. 9:30, 10కి ఒక హెడ్ కానిస్టేబుల్. తర్వాత ఈ అమ్మాయి కండిషన్ చాలా సీరియస్గా ఉంటే 10:30 ఆ మధ్యలో రాత్రి వీళ్ళు ఒక జీప్లు ఇచ్చి వాళ్ళ వెహికల్ ఇచ్చి కారు 3 పోలీస్ స్టేషన్లకు అడ్రస్ చేసిన లెటర్స్ని పంపించారు కేర్ హాస్పిటల్ నుంచి. బంజారా హిల్స్ వాళ్ళు అబ్బాయి దానికి తీసుకెళ్ళి అక్కడ ఏఎస్ఐని పంపించారు ఇది చూసి రమ్మని. ఆయన చూసి
ఆ అబ్బాయి నోట్లోన ముక్కుల్లోన గొట్టం ఉంది, మాట్లాడగలిగే పరిస్థితిలో లేడు అని రాసుకొని పోయినారు. అప్పుడే హాస్పిటల్ వాళ్ళు అదిగో ఈ అమ్మాయితో పాటు పాయిజన్ తీసుకున్న అబ్బాయి ఆ పక్కనే ఉన్నాడు చూడండి అంటే వాళ్ళు తిట్టిపోయినాడు. ఎందుకంటే అర్ధరాత్రిలో మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు 1:30 టైంలో ఎర్లీ మార్నింగ్ ఎవరికైనా ఎట్లొస్తుందో తెలుసు. అనవసరంగా వీళ్ళు పంపాలన్నా కూడా అబ్బాయి మాట్లాడేట్టుగా ఉంటేనే చేయాల, లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇట్లా అడ్మిట్ అయినారని. అంతేగాని వాళ్ళు వచ్చేది దేనికి? వాళ్ళని అడిగి ఎట్లా తాగినారో, ఎందుకు తాగినారో, ఏమైందో కనుక్కోవడానికి. మాట్లాడలేని స్థితిలో ఉండే వాళ్ళ గురించి మళ్ళీ వాళ్ళని వచ్చి మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే, అంతేగాని వాడు విసుక్కుంటూ తిట్టి వెళ్ళిపోయినాడట. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు పోయేప్పటికీ ఈ అమ్మాయితో పాటు సాయంకాలం హెయిర్ డ్రెస్సింగ్ కోసరం ఇక్కడ రాజీవ్ గాంధీ సర్కిల్ దగ్గర ఇది రాజ్భవన్ రోడ్డు మీద బిగినింగ్లోనే అప్స్టేర్స్లో ఒక సెలూన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరూ, వాళ్ళ మేనమామ కూతురు ఈ అమ్మాయి. అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు సిద్ధార్థ రెడ్డికి అవసరమని వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసింది, మేము ఇక్కడ ఉన్నాం రమ్మని. ఎందుకంటే ఎప్పుడైతే సిద్ధార్థ రెడ్డి ఇంట్లో వీళ్ళ ప్రేమ వ్యవహారం తెలిసిందో అతను సెల్ ఫోన్ లాగేసుకున్నారు ఇంట్లో వాళ్ళు. ఎప్పుడన్నా బయట వెళ్ళాలనుకుంటే ఫ్రెండ్స్తో కలిసి కంబైన్డ్ స్టడీ అని పేరు చెప్పుకొని పోయేవాడు. లేదంటే ఆ అమ్మాయి సిద్ధార్థతో ఫోన్ చేయాలనుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర కంబైన్డ్ స్టడీకి అని ఫోన్ చేయండి ల్యాండ్లైన్కు, అట్లా వస్తాడనేసి. అంటే ఆ ఎపిసోడ్ మనం వెళ్ళే ముందు ఇక్కడ హాస్పిటల్ తీసుకుందాం సార్. అదే హాస్పిటల్కి వచ్చేసరికి ఆ బట్టలు ఎక్కడ ఉన్నాయి, వామిటింగ్ చేసిన బట్టలు ఇవ్వలేదని చెప్తాను అది కూడా. తర్వాత ఇదంతా జరిగింది. నెక్స్ట్ దీంట్లో 1:30కి మళ్ళీ వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ వాడు తిట్టి పంపించాడు. ఎందుకంటే అంతకు మునిపే పొయ్యి వచ్చిన విషయం చెప్పకుండా, మా ఏరియాలో ఎవరు తీసుకోలేదని. అంటే అప్పటికి ప్రఫుల్ల సిరి ఉంటే వాళ్ళ అత్త కొడుకుని తీసుకొని వచ్చేస్తే ఈ అమ్మాయి పక్కన వాళ్ళు అడుగుతా ఉన్నింది, మా అత్తమ్మ ఎక్కడ పోయింది లాక్ చేసుకొని అనేసి. వాళ్ళు ఏం చెప్పలేదు. అప్పుడే పోలీసు వాళ్ళు పంపితే లేదు ఎవరు మా ఇంట్లో పాయిజన్ తీసుకోలేదు, ఏం లేదు అని చెప్పి పంపించింది. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు తిట్టి పంపించారు, అది కూడా వాళ్ళ దాంట్లో ఉంది కోర్టు కేసులోనే. నెక్స్ట్ డే 11 o'clock మార్నింగ్ ఈ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ అంటే మనం ఆర్ఎం అంటాను, అతనే స్వయంగా సిసిఎస్కి వెళ్ళి అక్కడ ఉండే ఆఫీసర్ డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్ని కలిసినాడు. సార్ అబ్బాయి ఇదేమో వాళ్ళు నోట్ చేసుకున్నారు, అమ్మాయి మా దగ్గర చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది, ఇంతవరకు ఎవరు వచ్చి ఆ అమ్మాయి మా దగ్గర ఉన్నట్టు కానీ ఏమీ నోట్ చేసుకోలేదు, ఎవరినైనా ఒకరిని పంపండి అంటే ఆయన మీరు వాళ్ళను అడిగి ఎక్కడ విషం తీసుకున్నారో ఆ ప్రదేశం ఏ పోలీస్ స్టేషన్ కిందకు వస్తుందో వాళ్ళకి చెప్పండి అన్నాడు. అమ్మాయి కాన్షియస్నెస్గా లేదు, అబ్బాయి లేదు, అమ్మాయి కండిషన్ మరీ క్రిటికల్గా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మన పోలీసు వ్యవహారం ఇలా ఉంది. అతను అట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు 11:45కు ఫోన్ వచ్చింది ఆర్ఎంకు, అమ్మాయి చనిపోయిందని. అప్పుడు చనిపోయినాడు సార్, ఇప్పుడే ఫోన్ వచ్చింది చనిపోయిందటని. ఇంకేముంది వాళ్ళ బంధువులు ఎవరినైనా పోయి ఉస్మానియా యూనివర్సిటీలో కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమనండి అన్నారు. ఇంక ఈయన తిరిగి వచ్చినాడు, ఏం చేయాలో పొద్దుపోలేదు. కేర్ హాస్పిటల్కు అసలు పడ్డాను ఎక్కడంటే ఈ శవాన్ని ఎట్లా అక్కడి నుంచి వదిలించుకోవాలా, ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కాదు, బాడీని ఎక్కడికో పోలీసులకో ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్తే కదా. తర్వాత అక్కడ సంగీతారెడ్డి అని ఒక అమ్మాయి అంత మునుపు రిసెప్షనిస్ట్గా పనిచేసింది. వాళ్ళ ఫాదరు బుచ్చిరెడ్డి ఏదో అనుకుంటాను, ఆయన డిఎస్పీగా ఉండి చనిపోయాడు. వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ జగన్నాథరావు అని అప్పుడు అడిషనల్ ఎస్పీగా ప్రమోట్ అయినాడు. ఆయనకు ఫోన్ చేసి అంకుల్ ఇలా శవం ఉంది ఇక్కడ, ఎవరు రాకపోతే మా వాళ్ళు కష్టపడుతున్నారు అంటే ఆయన పంజగుట్ట పోలీసులకు ఫోన్ చేసి అక్కడ ఉండే శవాన్ని మీరు స్వాధీనం చేసుకొని నిమ్స్లో కోల్డ్ స్టోరేజ్లో పెట్టండి అని వాళ్ళ అమ్మ దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసుకోండి అన్నాడు. ఇది జరిగింది. ఆ మరుసటి రోజు సాయంకాలం ఆ బాడీని పోస్ట్మార్టం పెట్టారు. ఇది తర్వాత దాంట్లో ముందు రోజు సాయంత్రం 7:30కి వస్తే నెక్స్ట్ డే 11:30కి ఆవిడ చనిపోయింది.
నెక్స్ట్ డే 11:30కి 11:45 చనిపోయింది. చనిపోయింది. సాయంత్రానికి నిమ్స్కి వచ్చింది. నిమ్స్కి వచ్చింది. అంటే పోలీసుల యొక్క పరిధులు అనేది ఎంతవరకు అనేది మనకు చాలా క్లియర్గా ఇది తెలుస్తుంది. ఇక్కడంతా కూడా ఎక్కువ మేజర్ ల్యాబ్స్ వచ్చేసి పోలీసులది. అవును. ఇంకా రెండవ ల్యాబ్స్ వచ్చేసి కేర్ హాస్పిటల్. కేర్ హాస్పిటల్ ల్యాబ్స్ ఏంటంటే బట్టలు ప్రిజర్వ్ చేయటం కాదు, విషం తీసుకొని వచ్చినారని తెలిస్తే ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వాల. స్టమక్ వాషింగ్ అంటే కడగటం, స్టమక్ అంటే పొట్ట, దాన్ని కడిగేయాల. అప్పుడు పాయిజన్ ఏదైతే పొట్టలో ఉందో అది బయట వెళ్ళిపోతుంది. ఇవి కూడా చేయలేదు. ఆ 15 నిమిషాల్లో అది కానీ చేసింటే ఇద్దరు బ్రతికుండేవాళ్ళేమో. అసలు అప్పుడు మాట్లాడుతున్నారు, వాళ్ళు అన్కాన్షియస్ కూడా కాకపోయి ఉండేవాళ్ళేమో. ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ పాయిజనింగ్ కేసులో ప్రతి నిమిషము ముఖ్యమైనది ట్రీట్మెంట్లో. ఇది కూడా కాకుండా వాళ్ళు కేర్ హాస్పిటల్ కోసం పరిమితి వచ్చే బదులు ఆ హుస్సేన్ సాగర్ వాటరే, ఎందుకంటే నెక్లెస్ రోడ్లో వస్తున్నారు, ఇద్దరు తాగి 2 వేలు లోపలికి పెట్టి 4 వెనుక భాగాన్ని రుద్ది వామిట్ చేసింటే 100కు 100% ఇద్దరు బ్రతికుండేవాళ్ళు. అప్పుడు ఆ క్షణంలో రాదు కదా. రాదు అంటే మనం చెప్పడం లేదు బయట ఎక్కడికని, రాక్ కాదు. ఇప్పుడు ఇంట్లో పాయిజన్ తీసుకుంటారు, తీసుకున్న వాళ్ళకి బ్రతకాలని ఉంటే ఇది ఒక చిన్న సింపుల్ కిటెక్, లేదంటే ఇంక ఇంట్లో అయితే సాల్ట్ కలుపుకోవచ్చు, తాగితే వచ్చేస్తుంది. సార్ కేర్ హాస్పిటల్ నిర్లక్ష్యం అది ఒకటే కాకుండా బట్టలు ప్రిజర్వ్ చేయకుండా ఆ డస్ట్, దానికి కూడా వస్తాం. బట్టలు ప్రిజర్వ్ ఎప్పుడు చేస్తారు? పాయిజనింగ్ కేసులో ఎక్కడన్నా బట్టలు ప్రిజర్వ్ చేశారా? ఉస్మానియా క్యాజువాలిటీకి, గాంధీ క్యాజువాలిటీకి చాలా కేసులు పాయిజనింగ్ కేసెస్ వస్తాయి. వాళ్ళు ఒక్క కేసులో అయినా ప్రిజర్వ్ చేశారేమో కనుక్కోండి, అది ప్రొసీజరు. ఇక్కడ వచ్చింది రేప్ కేసు అయితే దాని మీద సెమన్ ఉంటుంది కదా, స్టెయిన్స్, ఆ సెక్రిషన్స్ అనేది వీళ్ళది. అక్కడ వచ్చింది ఏది? విషం తాగినాం, చావాలనుకొని ఇక్కడికి వచ్చామన్నారు. ఇంకా దాంతో ఎక్కడుంది? రెండవది ఆ అమ్మాయి అక్కడ పోతూ ఉన్నట్టే మొదట 8:30కంతా ఒకసారి అపస్మారక స్థితిలోకి పోయింది. అప్పుడు మళ్ళీ ఇవంతా రీసెసిటేషన్ చేసి బ్రతికించాడు. అప్పుడు బట్టలు దొడ్డికి కూడా పోయింది. ఈ విషయం వాళ్ళ తల్లికి చెప్పి వేరే బట్టలు తీసుకొని రండి అని ఫోన్లోనే చెప్పారు. ఇది కూడా ఆమె స్టేట్మెంట్స్లో ఉంది. మొదట ఆమె తర్వాత చాలా గట్టిగా వాదించింది, మా అమ్మాయి మీద అత్యాచారం జరగలేదు, ఇదంతా ఫాల్స్ అనేసి. దాంట్లోనే ఒక 13వ తేదీ ఫిబ్రవరి 2003లో మీరందరూ అడగచ్చు, మీకెందుకంత అంటే నా మీద రోజుగా అలిగే దుమ్మేస్తున్నారు కదా, కడుక్కుంటూ ఉండాలి, అందువల్ల బైహార్ట్ చేశాను, అంతేగాని లేకపోతే అప్పుడే మర్చిపోయింది. అక్కడ వాళ్ళు ప్రిజర్వ్ చేయాలనుకోలేదు. రెండవది దాంట్లో యూరిన్ పోయింది, మోషన్స్ పోయినాయి. అప్పుడు పోయినప్పుడు నర్సెస్ ఇంకా కింద స్టాఫ్ ఉంటారు, కత్తెర తీసుకొని కట్ చేసి దాన్ని డస్ట్బిన్ లేకేస్తారు. దీన్ని ఎందుకు కాంప్లికేట్ అయ్యిందంటే ఈ సోమరాజు గారు ఒకరాజు మీడియా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో ఏం జరిగింది చెప్తూ, బట్టలు ఏమైనా అంటే ఇక్కడే ఉండే, ఎక్కడికి పోలేదు, పోలీసు వాళ్ళు తీసుకోలేదు, మా దగ్గరనే ఉండే అన్నాడు. మళ్ళీ ఆ సిస్టర్ని పిలిస్తే మన దగ్గర ఇంకా ఎక్కడ ఉంటాయనింది. పోలీసు వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు మాకు ఇవ్వలేదు, మేము తీసుకోలేదంటారు. వాళ్ళు ఏమంటారు, అడగలేదు, మేము ఇవ్వలేదంటారు. రెండూ నిజమే. కానీ ఆ అమ్మాయి బట్టలు ఆ అమ్మాయి మీద ఉన్నవి తల్లి ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చినవి తొడిగారు ఈ బట్టలు కట్ చేసేసిన తర్వాత. సో దాంట్లో అమ్మాయి బట్టలు ఎక్కడ పోయినాయి అనేది ఎవరికేమీ అనుమానం కూడా లేదు. ఇది 3-4 రోజుల తర్వాత ఇది రేప్ అండ్ మర్డర్ అంటే, రేప్ అయితే సెమినల్ స్టెయిన్స్ ఇవన్నీ ఉండాలి కదా బట్టల మీద, అవి ఎక్కడంటే అప్పుడు ఆ తల్లి చెప్పింది, ఇప్పుడు అమ్మాయి వేసుకున్న మా పాప అనేది పాప వేసుకున్న బట్టలకు నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొని పోయినవి, ఇవి హాస్పిటల్లో చేరిన టైంలో ఉన్నవి కాదు అనేసి. అంతవరకు దాని గురించి ఎవరు ఉండలేదు. అంతకాలం నేను ఇక్కడ చెత్త వేసిపోతే మీరు దాచుకుంటారా? హాస్పిటల్ అయినా దాచుకుంటుందా? ఉండదు. వాసన కొడతా ఉంటే ఉంటారా? కాదు సార్, మీరు చెప్తున్నట్టుగా సూసైడ్ భయపడదామనే ఉద్దేశం తాగారు. కానీ ఇంత కాంప్లికేటెడ్ ఎందుకు అయిందండి సిచ్యువేషన్? కాంప్లికేటెడ్ ఎందుకైందంటే మునుస్వామి గారు ఆ రోజు డ్యూటీలో లేరు, అనుకోకుండా అక్కడికి పోయినారు. ఆయన ఇంకిద్దరు ఓల్డ్ మార్చరీ దగ్గరికి గాంధీ. అక్కడ ఉండే విలేకరులు చెప్పినారు,
ప్రత్యూష చనిపోయింది ఇట్లా, అది శవ పరీక్ష జరుగుతూ ఉంది అనేసి ఆయన పోయినాడు. ఆయనకు ఫోటోగ్రఫీ అంటే చాలా షోకు. అన్ని ఫోటోలు తీయించాడు. ఆయన స్టేట్మెంట్లో కూడా ఏముందంటే, నేను 22 స్నాప్స్ తీసుకుంటే నాకు 20 ఫోటోలు ఇచ్చినారనేసి. చేస్తారు శవ పరీక్షలో ఏమన్నా అత్యాచారం జరిగిందనేసి, కానీ ఆ ఫోటో తీయకూడదు. అది మాకు ఎట్లొచ్చిందంటే మళ్ళీ పంజగుట్టోళ్ళు ఇచ్చినప్పుడే తెలిసింది. సో దీనిలకు ఆ 2 ఫోటోలు ఆయనకి ఇచ్చినకూడదు, అంతే కదా. బయట పోతే అమ్మాయి పరువు పోతుంది, ఆ తల్లి మనసు దెబ్బతింటుంది, వాళ్ళ బంధువుల మనసు దెబ్బతింటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ మనసు దెబ్బతింటుంది. సో దీనివల్ల పోలీసులు మునుస్వామి చెప్పే దాంట్లో 20 ఇచ్చినాడని ఇన్ రైటింగ్ సబ్మిట్ చేసినాడు. 22 స్నాప్స్ తీసుకున్నారని. ఆ 2 స్నాప్స్ నేను అనుకునేది ఉండొచ్చు. సో దానిలో చూపడానికి ఉంటుంది, బయట లేదు. కాదు, ఎందుకు కాంప్లికేట్ ఎందుకు చేసుకొచ్చాడండి ఆయన? నేను ఇంకా చెప్పద్దు. ఆయన 79లో ఎండీలో జాయిన్ అయినాడు, కంప్లీట్ చేయకుండా వెళ్ళాడు. అది ఎందుకని అడగద్దు. తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్గా చేరాడు, నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ ఉస్మానియాకు ట్యూటర్గా వచ్చాడు మా డిపార్ట్మెంట్కు. అప్పుడు గోవిందయ్య గారు అని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉండేవాడు 90లో. ఈయన డెజర్టేషన్ రాసి ఆయన సంతకం పెట్టి ఇంకొక ఆమె శ్రీమతి రాజగోపాల్ అని సెకండ్ ప్రొఫెసర్ది సంతకం చేయించి వాళ్ళ ఆధ్వర్యంలో చేసినట్టుగా. అప్పటి ఉన్న రూల్స్ ప్రకారం 1 year పైన గ్యాప్గానే ఉంటాయి. అంటే 3 years లోపల డెజర్టేషన్ కంప్లీట్ చేసుకోకపోతే వాళ్ళు మళ్ళీ యూనివర్సిటీకి రాసి ఇంకొక 1 year పీజీ కోర్సు ఎక్స్టెండ్ చేయించుకోవాలా. అంటే నిబంధనల ప్రకారం రాలేదు. తర్వాత అసలు గోవిందయ్యకు సంబంధం లేదు. గోవిందయ్య ఉన్నప్పుడు ఆయన పీజీ స్టూడెంట్ కాదు. అండ్ శ్రీమతి రాజగోపాలన్ ఆయనకు పీజీ కోర్సులో క్లాస్మేట్. అంటే నేను ఎందుకు అలా రాసిన అంటే అది ఎంత కాంప్లికేట్. ఆయన కూడా చనిపోయాడు కదండి. ఆయన రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే ఇక్కడ గాంధీ భవన్కి ఎదురుగుండా మా వాళ్ళు కొద్దిమంది నా మీద కూడా అబండాలు వేయడానికి చూసినాను. నేను డ్రైవర్కి పైసలు ఇచ్చి చంపించాను అని. ఆయన నాకు దూరపు బంధువు అవుతాడు, ఆయన వైపు మా బంధువునేసి అట్లా. సో ఆయన అంటే ఆయన ఎప్పుడు సేవ్ చేయాలనేది నా మనసులో ఎప్పుడు ఉండేది. ఆయన ఎంత చేసినా ఆయన డెడ్ బాడీ కూడా 2 రోజులు మార్చిలో ఉంది, ఎవరు తీసుకెళ్ళండి లేక. ఎవరిది? మునుస్వామిదా? అది నాకు తెలియదు, నేను అప్పుడు మదనపల్లిలో ఉన్నాను. 2 రోజులు ఎవరు రాక నిమ్స్ మార్చిలో పెట్టారండి. గాంధీ హాస్పిటల్ దగ్గర బషీర్బాగ్ చౌరస్తా, బషీర్బాగ్ కాదు, నాంపల్లి దగ్గరలో రోడ్ యాక్సిడెంట్ చనిపోతారండి. ఇంకా ఇక్కడ అన్నిటికంటే కాంప్లికేట్ చేసింది పంజగుట్ట పోలీసు వాళ్ళు. ఇక్కడ పూర్తి పేరు తెలీదు, ఆయనకు మునుస్వామికి పడేది కాదట. ఇది ఎంవి కృష్ణారావు గారు అప్పుడు కమిషనర్గా ఉన్నతను రివీల్ చేసినాడు. దాంట్లో కృష్ణారావు కమిషనర్, పల్లె రామారావు గారు ఏసీపీ ఇక్కడ. ఆ పి రామారావు గారు నాకు ఒక అప్లికేషన్ పంపించాడు, అది డ్రాఫ్ట్ చేసినది కూడా ఇక్కడ ఉంది. అది ఎట్లా చేశాడంటే ఆయన నన్ను అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం రాస్తూ అవును కదా అన్నట్టు అన్నాడు. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అట్లా రాయడానికి లేదు. ఈవెన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఆ ప్రశ్నలు అడగాల్సింది కాదు. ఓన్లీ డిఫెన్స్ కౌన్సిల్ మాత్రమే లీడింగ్ క్వశ్చన్స్ అంటారు అడగాల. ఆఖరికి మునుస్వామి దాని మీద ఈయన 28వ తేదీ ఫిబ్రవరి 2003లో మాకిస్తే మార్చి 2వ తేదీ కంప్లైంట్ ఇచ్చినాడు. తర్వాత దీంట్లో సిమిలర్ అప్లికేషన్ వాజ్ కాపీస్ ఆఫ్ దిస్ వర్ సబ్మిటెడ్ టు ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్సిక్ మెడిసిన్ గాంధీ మెడికల్ కాలేజ్, టు ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కాకతీయ మెడికల్ కాలేజ్. అది చూస్తూ ఉంటే నేను పక్కన పారేశాను, ఎందుకంటే ముగ్గురము రెడ్డిసే. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి, అక్కడ రవీందర్ రెడ్డి, ఇక్కడేమో ఉస్మానియాలో నారాయణ రెడ్డి. అంటే ఎంత మాత్రం కామన్ సెన్స్ ఉందో చెప్పండి. అటువైపు సిద్ధార్థ రెడ్డి, అదే నేను సిద్ధార్థ రెడ్డి ఉన్నాడని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా 3 member కమిటీని అపాయింట్ చేయాలో, ఒక ఫారెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్ను, ఒక గైనకాలజీ ఆబ్స్ట్రిక్స్ ప్రొఫెసర్ను, 2 ఫారెన్సిక్ మెడిసిన్లు వాళ్ళ వేయాలంటే అప్పుడు రమేష్ అనేసి మాకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నాడు.
ఆయన ఫోన్ చేసి నారాయణ రెడ్డి గారు ఇట్లా అడిగినారంటే నేను 2 కండిషన్లు పెట్టాను. సిటీ నుంచి ఎవరు కానీ ఉండకూడదు, దాంట్లో రెడ్డి సర్నేమ్ ఉండేవాళ్ళు ఎవరు కానీ ఉండకూడదు. అంటే ఎందుకన్నాడు. అబ్బాయి రెడ్డి, మేము ఎవరైనా ఉంటే మేము ఎంత హానెస్ట్గా ఉన్నా మమ్మల్ని ఎవరు నమ్మరు, కాబట్టి ఉండడానికి లేదు అని నేను 3 పేర్లు ఇచ్చినాను. కర్నూలు నుంచి ఓబులేశ్ అనే అతన్ని, విజయవాడ నుంచి విజయ్ కుమార్, ఓబులేశ్ ఎస్సీ, విజయ్ కుమార్ కమ్మ, ఇంకొక అతను నరసింహం అని వైజాగ్, ఆయన బ్రాహ్మణ్, కావాలని చూజ్ చేసుకున్నాను. తర్వాత నరసింహం ఆయన వచ్చేటప్పుడు వైజాగ్ నుంచి నారాయణ రెడ్డి ఎందుకు లేడు అన్నాడు. ఆయన చెప్తే అప్పుడు రమేష్ గారు, సార్ ఆయనే చెప్పింది ఇది, తను ఉండనన్నాడు. రమేష్ గారా? కాదు, మా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఈఎన్టీ సర్జన్ కర్నూలు నుంచి, అప్పుడు డైరెక్టర్గా ఉన్నాడు. ఆయన నారాయణ రెడ్డే వద్దన్నాడు, ఆయన పేరు వద్దన్నాడు, దీంట్లో పొరపాటును కూడా పెట్టద్దండి అన్నాడు, నా చేత కాదు నిందలు భరించటం అపవాదులు భరించటం అన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆ రిపోర్ట్ వీళ్ళు 28వ తేదీ నాకు తెచ్చిచ్చారు, మాకు 28, 20 తర్వాత మార్చి 1, 2 ఒక ఎగ్జామ్ జరుగుతున్నది, యూనివర్సిటీ ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్గా. వీళ్ళని 3వ తేదీ రండి ఇస్తానన్నాను, తెచ్చిచ్చిన అతనికి. ఈ పల్లి రామారావే వచ్చినాడు అంటే సరే వెళ్ళిపోయినాడు. నేను అదే రోజు మా ఉస్మానియాలో గెస్ట్ హౌస్ ఒకటి ఉంటుంది, దాంట్లో మేము ఎగ్జామినర్స్కి పార్టీ ఇస్తున్నాం. రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేసినాను గాంధీ నుంచి, మీ అక్కడ మునుస్వామి 2వ ప్రొఫెసర్, గాంధీ రాజగోపాల్ రెడ్డి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, మీ ఎక్స్టర్నల్ తీసుకొని మీరు కూడా రండి అంటే, తనకేదో పని ఉంది మునుస్వామి ద్వారా వాళ్ళని పంపుతానని అన్నాడు. నేను అంటానంటే 3వ తేదీ రమ్మన్నావాటి కదా, మేము వస్తున్నాం అన్నాడు. ఎందుకన్నాను, మీకు ఇచ్చిందే దాని కాపీలు మా ఇద్దరికి ఇచ్చినాడు, నాకు రవీందర్కి అన్నాడు. అంతవరకు నేను ఏం చదవలేదు, తర్వాత చదివి చూస్తే అది రవీందర్ రెడ్డి గారి ఇది అనేసి డ్రాఫ్టింగ్ కూడా ఆ క్వశ్చన్స్ తెలిసింది. ఇంక పక్కన పారేశాను, పెద్ద ఇష్యూ అవుతుందని. అయినా సరే దీంట్లో ఇరికించి ఈ రోజుకు నన్ను చంపుతున్నారు. ఎన్ని సంవత్సరాలు పట్టింది సార్? 2002 ఫిబ్రవరి 23న అమ్మాయి పాయిజన్ తీసుకునింది, 24లో చనిపోయింది, 25లో పోస్ట్ మార్టం అయింది, ఇప్పుడు 26. మీరే చెప్పండి, 24 ఏండ్లు. ఇప్పుడు లైఫ్ సెంటెన్స్ వేసినా కూడా సాధారణంగా 14 ఏండ్లు వదిలేస్తారు. అంత మెంటల్ టార్చర్ మాకు దాంట్లో ఉన్నందుకు, ఏ తప్పు చేయనందుకు. సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పటికైనా ఆమెకి న్యాయం జరిగింది అనుకోవచ్చా? ఎవరికి న్యాయం జరిగిందని చెప్పాలా? మీరే అనండి. ప్రత్యూష ఆత్మకి శాంతి జరిగింది. ఆత్మకి ఎందుకు శాంతి జరగాల? ఆమెను ఏమైనా మోసం చేసి ఇచ్చినాడా? తర్వాత మీరు కానీ ఈ ప్రత్యూష తల్లి ఇచ్చిన ఎవిడెన్స్ కోర్టులో కానీ చదివితే, షీ వాజ్ హైపర్ యాక్టివ్ ప్రత్యూష. ఈ అబ్బాయి సబ్మిసివ్, చాలా మంచివాడండి, వాళ్ళ తల్లి అడ్డుపడింది నింది. ఆ ఎవిడెన్స్ ఇప్పటికి కూడా ఉంది, జడ్జిమెంట్ కాపీలు నా దగ్గర ఉన్నాయి. సో ఎవరిని ప్రోత్సహించుంటారు, ఎవరు ప్లానింగ్ చేసింటారు, ఎవరు ఎగ్జిక్యూట్ చేసింటారు? ఒక డౌట్ వస్తుంది. దాంట్లో మనకు లీగల్ ప్రిన్సిపల్ ఏమిటి? బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ డౌట్ మస్ట్ గో టు ద అక్యూజ్డ్. సో ఇక్కడ ఆమె ప్రోత్సహించిందా, ఆమెని ఈయన ప్రోత్సహించినాడా తాగుదామనేసి, ఈ ప్లాన్ ఎవరిది మనకు తెలియదు. అంటే ఆ విషయం పక్కన పెడితే, ఇప్పుడు సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది కాబట్టి 4 వారాల లోపు పోలీసులు సరెండర్ లొంగిపోయింది కాబట్టి, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే అప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్లో పార్టీనండి. అంటే నాకు వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేను చదవలేదు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే. అప్పుడు ఏంటంటే అబెట్మెంట్ టు కమిట్, అంటే పాయిజన్ తీసుకోవడానికి ప్రోత్సహించిండాడు అనేది డౌట్ కాబట్టి దాన్ని తీసేశారు. తర్వాత పాయిజన్ తీసుకున్నాను అనేసి నా అంతటి నేనే తీసుకున్నానని ఆయన స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్లో మేము చావడానికి తీసుకోలేదు ఇవన్నీ చెప్పేవారు పూర్తిగా. సో నేను తీసుకున్నాను మా అంతటి మేమిద్దరం అని ఉంటుంది. సో నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. సూసైడ్కి అటెంప్ట్ చేసి నీ కర్మజాలకు బ్రతికితే శిక్ష అనుభవించు. ఎంటైర్ ఇండియన్ పీనల్ కోడ్లో 511 సెక్షన్స్ ఉంటాయి. మళ్ళీ దాంట్లోకి ABCDలు చేర్చారు కొత్తగా.
ఇన్నిట్లో ఒకే ఒక పెక్యులర్ సెక్షన్ ఏంటంటే చేయదలసిన అఫెన్స్ కానీ కంప్లీట్ చేస్తే శిక్ష లేదు, శిక్ష లేనిది ఫెయిల్ అయితే మాత్రమే శిక్ష ఉండేది ఇది ఒక్కటే 309. కానీ దాన్ని కూడా రద్దు చేయాలని సుప్రీంకోర్టులో అప్పుడు ఆర్గ్యుమెంట్ జరిగింది కదా సార్. సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ ఎందుకంటే ఒక జరిగింది, మనిషి ఆత్మహత్య చేసుకోవాలంటే ఆ అది ఆత్మహత్య జరిగింది. భావం ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ దాన్ని ఒప్పుకునింది, ఉమ్, ఇంకొక కాన్స్టిట్యూషనల్ బెంచ్ దగ్గర పెండింగ్ ఉంది. ఉమ్, అందుకే సుప్రీంకోర్టు అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత బేస్డ్ ఆన్ ద అవుట్కమ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్ యూ కెన్ గో అండ్ సరెండర్ ఉమ్, టు ఫేస్ ద 1 year సింపుల్ ఇంప్రిజన్మెంట్. ఆ సింపుల్ ఇంప్రిజన్మెంట్ కూడా 1 year ఉండడు అబ్బాయి, ఉమ్, ఎందుకంటే సస్పెక్ట్గా ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కదా కొన్ని నెలలు, అవును, ఆ పీరియడ్ తీసేస్తారు. ఉమ్, ఇంకుంటే మొత్తం అంటే 3-4 నెలలు ఉంటుంది అంతే, అవును, అంతే, అది కూడా సింపుల్ ఇంప్రిజన్మెంట్. ఉమ్, సో దానికి ఆయన అప్పుడే ప్రిపేర్ అయి ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం జడ్జిమెంట్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చిందో మనకేం ఇన్ఫర్మేషన్ లేదు. ఉమ్. సో ఈరోజు జడ్జిమెంట్ కాపీ ఇంకా బయట రాలేదు, ఎవరికి వాళ్ళు ఊహాగానాలు అదే చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఫైనల్గా మీరు చెప్పేది ఏంటంటే ప్రత్యూష ఆత్మ బతకకుండా ఉండడానికి 3-4 వ్యవస్థల్లో కారణాలు. ఒకటి పోలీసు, 2 హాస్పిటల్, 3 డాక్టర్. 164లో పోలీసులు రికార్డ్ చేస్తారు, దానికి అడిషనల్గా కింద ఇంకో సెక్షన్ పెట్టినారు, అక్కడ పెట్టిండకూడదు. అక్కడ విక్టిమ్ని ఎలా ఎగ్జామిన్ చేస్తూ ఉండారని దీంట్లో డాక్టర్ ఇచ్చే ఒపీనియన్ మస్ట్ బి సబ్స్టాన్షియేటెడ్ విత్ ద ఫ్యాక్ట్స్ అబ్జర్వ్డ్ అని ఉంది. సో ఇక్కడ మునుస్వామి గారు ఒపీనియన్లో మునుస్వామి గారు ఒపీనియన్ ఇవ్వలేదు, ఆయన ఒపీనియన్ ఇచ్చేసినాడు, గొంతు బిసికి చంపేసినారని. ఫస్ట్ ఒపీనియన్ అదే. రెండోది హవెవర్ విజరా ప్రిజర్వ్ టు రూల్ అవుట్ పాయిజనింగ్ ఇఫ్ ఎనీ, పాయిజనింగ్ కేసుగా తెచ్చాడు, దాంట్లో పాయిజన్ ఉన్నట్టుగా స్టమక్ కంటెంట్స్లో ఉండదు. ఈ గోవిందయ్య గారు డ్రాఫ్ట్ చేసిన లెటర్లో కూడా ఒక పారాగ్రాఫ్లో అదే ఉండదు. థిక్ విసిడ్ లిక్విడ్, అబ్నార్మల్ ఓడర్ విత్ కంజెషన్ ఆఫ్ మ్యూకోజా, అవన్నీ ఏదో రాసినారు. సైన్స్ ఆఫ్ పాయిజనింగ్, ఫారెన్సిక్ సైన్స్ రిపోర్ట్లో పాయిజన్ ఉందని రాసినారు. దిస్ ఆల్ సజెస్ట్ పాయిజనింగ్, డెత్ డ్యూ టు పాయిజన్. ఇవి కాకుండా గ్యాంగ్ రేప్ జరిగి ఉండొచ్చు అని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు కదా అప్పుడు మునుస్వామి గారు. ఇంకా దాని గురించి మాట్లాడొద్దండి. ఈయన లోపలికి వచ్చి ఇక్కడ ఉండే థెరపెటిక్ ఇంజురీస్ను అవి రేప్ కేసులో జరిగిండేటివి అనుకొని, థ్రాట్లింగ్లు గొంతు బిసి చంపితే అయిండేటివి అనుకొని అన్నాడు. అప్పుడు అక్కడ ఇంకొక అసోసియేట్ ప్రొఫెసర్ ఉన్నాడు తక్యుద్దీన్ అని, ఈయన వెళ్ళగొట్టాడు. ఈయన ప్రొఫెసర్ అయినా కూడా సాబ్ ఆప్ మత్ బాత్ కరో ఇధర్ అనేసి. ఈయన బయట పోతూ మీడియా వాళ్ళు ఉంటే రేపు చేసి గొంతు బిసికి చంపేసినారు అన్నాడు. ఇవి జరిగింది. ఆయనకేంటంటే ఏది ఆలోచించడు, ఆలోచించే శక్తి కూడా లేదు. దాని పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. 22 సంవత్సరాలు అనిపించారు. నేను అనిపిస్తున్నాను, ప్రత్యూష అనిపించలేదు, ప్రత్యూష మదరు అనిపించలేదు. అందరూ మేము 3-3 కమిటీలు అయితే, ఆ కమిటీలు ఉండే ఒక్క సెంటెన్స్ కూడా నాది కాదు, ఎందుకంటే ఐ వాజ్ టూ రిలక్టెంట్. దీనిలో అన్నిటికంటే అతి ముఖ్యమైనది డిఎన్ఏ, సిడిఎఫ్డి. వాళ్ళు 21వ తేదీ హైకోర్టు ఆర్డర్ పాస్ చేసింది డిఎన్ఏ టెస్ట్కి చేసి దాని రిపోర్ట్ ఇవ్వమని. సిడిఎఫ్టీకి పోయినప్పుడు ఈ మెటీరియల్ ఎలా కలెక్ట్ చేశారు అనేది వాళ్ళు అడగలేదు. ఫస్ట్ స్టెప్ అది. డిఎన్ఏకి మెటీరియల్ కావాలంటే ఇక్కడ ఒక క్లాత్ కట్టుకోవాలా, తలకు క్లాత్ కట్టాలి. రెండవది చేతులకు డబుల్ గ్లౌస్ వేసుకోవాలి, స్టెరైల్, సర్జరీ చేసేటప్పుడు యూజ్ చేసేటివి. ఎందుకంటే మన చేతితో తాకిన ప్రతిని, అదే స్వాబ్ అనేది, స్వాబ్ అంటే ఏం లేదు, పైన కాటన్ చుట్టడమే, పొరపాటున మన డిఎన్ఏ దానికి అంటుతుంది, అది జరుగుతుంది. రెండవది ఇది స్టెరైల్ స్వాబ్ ఉండాలి. స్టెరైల్ స్వాబ్ అంటే మనకి ఏదన్నా పుండు ఇన్ఫెక్షన్ అయితే గాయము, అది ఇట్లా తీసి పెడతారు. దానికి మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలో ఉంటాయి ఇవి, వాళ్ళకు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు స్టెరైల్ బాటిల్లో స్వాబ్ పెట్టి పంపిస్తారు. అది తీసుకొని వచ్చి దాంతో చేసి ఫ్యాన్ ఎయిర్ కింద, ఎండకి ఎక్స్పోజ్ చేయకూడదు, హీట్కి సబ్మిట్ చేయకూడదు, ఫ్యాన్ ఎయిర్ కింద ఆరబెట్టి మళ్ళీ ఆ బాటిల్లోనే పెట్టి సీల్ చేసి పంపాలి. ఏమీ చేయలేదా? ఇవి చేశారా లేదా అనేది వాళ్ళకి అనుకోలేదు. అందుకోసమే ఆ రోజు ఈ డిఎన్ఏ 6 మందిలతో ఎవరిదైనా 8 మంది ఎవరిదైనా ఉండొచ్చు అన్నారు. ఆ 8 మందిలో
ఒకరు పోస్ట్ మార్టం ఇది సిద్ధార్థ్ రెడ్డి, ఇంకా 5 మంది ఆయన ఫ్రెండ్స్ ఎవరెవరైతే పేర్లు వీళ్ళు తెచ్చారో అవును. వాళ్ళు, ఇంకా 2 మార్చురీ అటెండర్స్. ఉమ్. ఈ 800 ఎవరితోనా టాలీ కాలేదు అనేసి వాళ్ళే ఓపెన్గా నోట్తో చెప్పారు. ఉమ్. ఇది తర్వాత సిద్ధార్థ ప్రత్యూష మదర్ డిఎన్ఏ శాంపుల్ కూడా కలెక్ట్ చేశారు. అది ఎందుకంటే ఇప్పుడు ఈమె శవం లేదు, ఈమె టిష్యూస్ లేవు. సో అది హైకోర్టు ఆర్డర్లో ఏముందంటే ముందు ఆ ప్రిజర్వ్ చేసిండే స్వాబ్స్ ఆ అమ్మాయినో కాదో తేల్చండి అన్నారు. మదర్ తీసుకున్నా. అది తీర్చడానికి డిఎన్ఏ శాంపుల్ ఆఫ్ ద మదర్ తీసుకున్నారు. ఈ డిఎన్ఏ అనేది క్రోమోజోమ్స్లో వాటిలో జీన్స్ ఉంటాయి, ఆ జీన్స్లో ఉంటుంది. దీంట్లో దాంట్లో ఉండే మదర్ సెల్లో ఉండే దాంట్లో దీంట్లో ఉంటాయి. దాంట్లో ఒకటి టాలీ కాకపోయినా ముందు ఎంఐ డిఎన్ఏ ప్రొఫైల్ తయారు చేస్తారు. అవును. దాంట్లో మదర్ డిఎన్ఏతో కంపేర్ అయ్యేటివి తీసేస్తారు. ఒక్కోసారి డూప్లికేట్ కూడా ఉండొచ్చు, ఫాదర్ది మదర్ది ఒకటేటప్పుడు. ఆమె డిఎన్ఏ మొత్తం వచ్చేసి ఒక సెల్లో ఉండేది ఒక క్రోమోజోమ్లో 46 ఉంటాయి. ఆ 46లో దేంతోనూ ఒక దాంట్లో ఎంఐలో ఉండే వాటిలో సగం టాలీ కావాలి, 23 టాలీ అవుతున్నాయో లేదు కంపేర్ చేసుకున్న తర్వాత సో ఈ శాంపుల్ ప్రత్యూషదే అని మొదట నిర్ధారించుకున్న తర్వాత వీళ్ళలో ఇంక్లూడింగ్ 2 మార్చురీ అటెండర్స్, అవును. ఆ మార్చురీ అటెండర్స్ని పెడితే వాళ్ళంతా పైన ఎక్కడ స్ప్రెడ్ చేసినారంటే వాళ్ళు ఏమన్నా శవం మీద అత్యాచారం చేశారన్నట్టు. శవము ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు అనేది కూడా తెలియదు. అంటే మనం సృష్టించుకోవడానికి ఏమన్నా చేసుకోవచ్చు, ఈ టైప్లో ఉన్నారు. వాళ్ళు ఎవరితోనే టాలీ కాలేదు. ఎవరితోనే టాలీ కాలేదంటే ఏంటి, మా వాళ్ళు శవ పరీక్ష చేసేటప్పుడు కాటన్ ఉంటుంది మార్చురీలు ఎప్పటికైనా. అది ఎందుకు ఉపయోగిస్తాం, మనకి ఎక్కడన్నా గాయం జరిగితే దాని మీద కాటన్ వేసి బ్యాండేజ్ కడతాం. ఎందుకు అది అట్లే ఆడపిల్లలు మెన్స్ట్రువల్ బ్లీడింగ్ బయట రాకుండా ఇప్పుడు ప్యాడ్స్ కట్టుకుంటారు. ఈ టైప్ అది ఇక్కడ పెట్టి సూచరింగ్లో బాడీ ఇట్లా దొరికినప్పుడు ఇది చేరకూడదు, అట్లా తలలో పెట్టి అక్కడ కారకూడదని పెట్టేది. అది డర్టీ కాటన్. అది ఎన్నోసార్లు మా వాళ్ళు గ్లౌడ్ హ్యాండ్స్, ఒకసారి పొద్దున వస్తువు నెట్టే ముందు దాన్ని అంతా శుభ్రం చేస్తారు మార్చురీని. చేసిన తర్వాత చేతులు కడుక్కొని వాళ్ళు తెచ్చుకున్న టిఫిన్ తింటారు. మళ్ళీ సాయంకాలం ఇంటికి పోయి స్నానం చేసేంత వరకు ఇంకేం ముట్టరు మధ్యలో, ఒక టీ తప్ప. టీ ఎందుకంటే అది ప్లాస్టిక్ది ఉంటుంది కాబట్టి వేడిగా ఉంటుంది కాబట్టి. మిగతాది ఏదైనా మీరు ఇచ్చినా కూడా తీసుకోరు వాళ్ళు. మీకు తెలుసు గాంధీ మార్చురీ, ఉస్మానియా మార్చురీ ఎట్లుంటాయో. చూసా. అది ఇంకా దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అదే ఆ కాలంలో కూడా గాంధీ మార్చురీ అయితే ఇంకా వర్స్ట్గా ఉండేది. సో ఇది పరిస్థితి. దాంట్లో ఇవి కంటామినేటెడ్ కాటన్. వీళ్ళు 8 మందిది కానప్పుడు ఇంకెవరిది అయినప్పుడు వీళ్ళు బయట పెట్టాలనా? అక్కడ ఎవరికి ఇవ్వకుండా అది సీల్డ్ కవర్లో పెట్టేశారు. హైకోర్టులో రిజిస్ట్రార్ జ్యుడిషియల్ కింద 5 ఏళ్ళ వరకు ఓపెన్ చేయకూడదు అనేసి. మరి ఏం చేశారో మనకు తెలియదు. మీకు ఇంత గొడవ చేసే బదులు దాంట్లో ఏముంది అడగచ్చు కదా. ఇది ఏంటంటే మనము ఒక సీక్రెట్ అనుకొని మన మనసులో దాచుకున్నది ఏది, కానీ అది బయటికి ఎక్స్ప్రెస్ చేసేంత వరకు మీ మనసు ఊరుకోదు. ప్రత్యూష కేసులో వ్యవస్థలోని లోపాలు బయటపడ్డాయి అంటున్నారు నారాయణ రెడ్డి గారు. వాళ్ళు తల్లిదండ్రులు బెదిరించడానికి తీసుకున్న పురుగుల మందు బతకాలనుకుని అందరికి ఫ్రెండ్స్కి చెప్పి హాస్పిటల్ రావడం, కొంచెం లేటుగా రావడం, అక్కడ పోలీసులు తమ పరిధి కాదంటూ దాటవేయడం, ఇదొక డిలే అయితే, హాస్పిటల్ డాక్టర్లు స్టమక్ ఫాస్ట్ చేయకుండా కొంత కాలయాపన చేయడం మరొక నిర్లక్ష్యం అయితే, చనిపోయిన తర్వాత గాంధీగా హాస్పిటల్ చేసిన డాక్టర్లు చేసిన ఘనకార్యం, పోస్ట్ మార్టం డాక్టర్లు చేసిన ఘనకార్యం మరింత కాంప్లికేట్ అయింది. దీంతో పాటు కొన్ని విషయాలు జరగడంతో ఇంత రద్దాంతం జరిగినట్లు విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం మీద తీసుకుంటే తల్లిదండ్రులు బెదిరించాలని యాక్సిడెంట్లుగా తీసుకున్న పురుగుల మందు కథ 24 సంవత్సరాల తర్వాత బయటపడింది. ఇప్పుడు ప్రత్యూష కేసులో జరిగిన వ్యవహారంపై నారాయణ రెడ్డి గారి విశ్లేషణ మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికైనా మీరు బయటపడ్డారు.